హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద వీడియో. జయశంకర్ గారు మన ఇండియాకు సంబంధించినటువంటి ఫారెన్ మినిస్టర్. ప్రపంచ దేశాలలో ఈయనకు చాలా అంటే చాలా విలువ ఉంది. ప్రస్తుతం ప్రపంచం లోపల జరుగుతున్న జియో పాలిటిక్స్ ప్రకారం చూస్తే ఇండియా వాల్యూ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది రీసెంట్ ఇయర్స్ తోటి కంపేర్ చేసినప్పుడు. ఇండియా తోటి ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి, ఇండియా తోటి ఒక మంచి కోఆర్డినేషన్ మెయింటైన్ చేయడానికి చాలా దేశాలు కూడా ఇష్టపడుతున్నాయి. ఇండియా తోటి ఎక్కడా కూడా ఎటువంటి డిఫరెన్షియేషన్ రాకుండా మెయింటైన్ చేయడానికి చాలా జాగ్రత్త పడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది మామూలు దేశం కాదు, చాలా పెద్ద దేశం. అందులోనూ ఏదైనా అటాక్ జరిగితే అంత సింపుల్గా తీసుకొని వదిలేసే రకం కాదు అన్న విషయం క్లారిటీగా అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు వేరే దేశాలకు విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం వేరే దేశాలకు సంబంధించిన ఏ కంట్రీ ప్రెసిడెంట్ కానీ ఒక ఫారెన్ మినిస్టర్ని కలిసినట్టుగా ఎక్కువగా ఎవిడెన్సెస్ అనేవి చరిత్రలో లేవు. బట్ కాకపోతే మన దేశం నుంచి జయశంకర్ గారు వెళ్ళినప్పుడు రష్యా లోపల పుతిన్ కానీ, లేకపోతే రీసెంట్గా వెళ్ళినటువంటి ఇరాన్ లోపల ప్రెసిడెంట్ కానీ డైరెక్ట్గా మన ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి జయశంకర్ గారిని కలిసి ఆయనతోటి డిస్కషన్స్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఏ రేంజ్లో ఇండియా నుంచి ఒక ఆఫీసర్ వెళ్తే లేదా ఒక మినిస్టర్ వెళ్తే ఆయనకు రెస్పెక్ట్ అక్కడ ఇస్తున్నారు, ఆయన మాట్లాడే మాటలను అక్కడ అంత ఇంట్రెస్టింగ్గా వింటున్నారు అన్న విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జయశంకర్ గారు రీసెంట్గా ఇరాన్కి వెళ్ళినప్పుడు ఇరాన్ గడ్డ మీద నిలబడి ఒక మాట అన్నాడు, ఇండియా మీద ఎవరైనా అటాక్ చేస్తే దాన్ని మేము అంత సింపుల్గా తీసుకోము, దానికి ఖచ్చితంగా రిజల్ట్ అనేది చాలా భారీగా అవతల వాళ్ళు భరించాల్సి వస్తుంది అని చెప్పేసి. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే రీసెంట్గా రెడ్ సీ లోపల, అంటే ఏవైతే షిప్స్ రెడ్ సీ లోపల ట్రావెల్ చేస్తున్నాయో వాటి మీద హౌతీ మిలిటెంట్స్ అని చెప్పేసే వాళ్ళు ఈ షిప్స్ని చాలా అటాక్ చేస్తున్నారు. దానివల్ల ప్రపంచ దేశాలకు సంబంధించిన ట్రేడ్ మార్కెట్ లోపల చాలా నష్టాలు అనేటివి వస్తున్నాయి. వీళ్ళు యమన్ దేశం నుంచి ఈ అటాక్స్ అనేవి చేస్తున్నారు అన్న విషయం అందరికీ క్లారిటీగా తెలిసినటువంటి థింగే. అయితే ఈ అటాక్స్ వల్ల ఇండియాకు చాలా అంటే చాలా నష్టం ఏర్పడుతుంది. మ్యాక్సిమం ఇప్పుడు ఈ హౌతీ మిలిటెంట్స్ ప్రకారం, అంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఏమిటి అంటే ఇలా అటాక్స్ చేసి ప్రపంచం దృష్టి మొత్తం కూడా ఇజ్రాయిల్ గాజా వార్ మీదకి తీసుకొచ్చి ఇజ్రాయిల్కి అగైనిస్ట్గా దేశాలను అన్నింటినీ ఏకం చేసి గాజా మీద జరుగుతున్నటువంటి అటాక్స్ని, గాజా మీద జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని పూర్తిగా ఆపాలి అని చెప్పేసి. అయితే దీనికి ఎక్కువగా ఈ యమన్ లోపల ఉన్న ఈ హౌతీ మిలిటెంట్స్ కాన్సన్ట్రేషన్ చేసేది అమెరికాకు అలాగే యూరోప్కి సంబంధించినటువంటి కొన్ని షిప్స్కి. ఎందుకు అంటే అమెరికాకు సంబంధించి యూరోప్కి సంబంధించిన కొన్ని కంట్రీస్ ఇజ్రాయెల్కి పూర్తిగా సపోర్ట్ ఇచ్చి అక్కడి కార్యక్రమాలు, అంటే ఈ సిచ్యువేషన్స్ రావడానికి కారణం అవుతున్నాయి అన్నది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకనే వీళ్ళ షిప్స్ని అటాక్ చేసి వీళ్ళకు సరైన గుణపాఠం చెప్పాలి అని చెప్పేసి అనుకుంటుంది. బట్ ఇక్కడ ఎక్కడ కూడా ఈ విజన్ లోపలికి, అంటే ఈ పాయింట్ థింగ్ లోపలికి ఇండియా అనేది ఇన్వాల్వ్ కాలేదు. ఈ సిచ్యువేషన్ లోపలికి ఇండియా ఇన్వాల్వ్ కాకపోయినా కానీ ఇండియా షిప్స్ మీద అటాక్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. సో అలా జరగటం వల్ల ఇండియాకు చాలా నష్టం అనేది వస్తుంది. అంత సింపుల్గా ఇండియా ఈ అటాక్స్ని వదిలిపెట్టే ఆలోచన అయితే లేదు. చేసిన ప్రతి ఒక్కరికి దానికి తగ్గ ప్రతిఫలం అనేది అనుభవించాల్సిందే అని చెప్పేసి ఇరాన్ గడ్డ మీద నిలబడి ఒక ఇండియన్ మన ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి జయశంకర్ గారు మాట్లాడడం అనేది ఒక 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 సినిమాటిక్ లెవెల్ అని చెప్పేసి చెప్పచ్చు. అంత ధైర్యంగా మాట్లాడినా కానీ అక్కడ ఎవ్వరూ కూడా ఒక్క మాట ఎదురు చెప్పి మాట్లాడేటటువంటి ధైర్యం అనేది అక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ఒకవేళ అక్కడ మాట అనేది మన ఇండియా మీద రేజ్ అయితే నెక్స్ట్ పాయింట్ అనేది ఏ రేంజ్లో ఎఫెక్ట్ పడుతుంది అన్న విషయం అన్ని దేశాలకు తెలుసు, ముఖ్యంగా ఇరాన్కి కూడా తెలుసు. అందుకనే ఎవ్వరు కూడా అక్కడ అగైనెస్ట్గా మాట్లాడడానికి ట్రై చేయరు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు బేసికల్గా వరల్డ్ మీడియా ప్రకారం, పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఉన్న వర్షన్ ఏంటి అంటే అమెరికా షిప్స్ని, యూరోప్ షిప్స్ని వాళ్ళు అటాక్ చేసి బ్లాస్ట్ చేసినా కానీ అక్కడ చాలా షిప్స్ ట్రావెల్ అవుతూ ఉండటం వల్ల కొన్ని సందర్భాలలో వేరే దేశాలకు సంబంధించిన షిప్స్ కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా ఇండియన్ షిప్స్ మీద అటాక్ కూడా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి. బట్ వాళ్ళు ఎంత అటాక్ చేయాలి అని అనుకున్నా కానీ అటువంటి అటాక్స్ చేస్తున్నప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఎవరి మీద వేస్తున్నారు అన్న విషయం చాలా క్లారిటీగా ఉండాలి. ఇండియా మీద పడుతున్న మిసైల్స్ని అదొక పెద్ద మిస్టేకు, ఆ షిప్స్ని మేము టార్గెట్ చేయలేదు అని చెప్పేసి చెప్పినా కానీ వాటిని మాత్రం కన్సిడరేషన్ లోపలికి తీసుకునే అవకాశం లేదు. ఇండియన్ షిప్స్ మీద అటాక్ చేసిన ప్రతి ఒక్కరూ దానికి తగిన గుణపాఠం సమాధానం చెప్పే తీరాలి అన్నట్టుగా ఇప్పుడు సిచ్యువేషన్స్ అనేటివి ముందుకు వెళ్తున్నాయి. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇరాన్కి సంబంధించి కూడా ఇండియాతోటి ఒక ప్రాపర్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మనం చూస్తే ఇరాన్కి సంబంధించినటువంటి అక్కడి లాంగ్వేజ్ అయినటువంటి ఫార్సీని ఇండియన్ 9 క్లాసికల్ లాంగ్వేజ్
ప్యాకేజెస్ లోపల యాడ్ చేయడం జరిగింది. ఇది చాలా అంటే చాలా గ్రేట్ థింగ్. అంటే ఇరాన్‌కి, ఇండియాకు ఉన్న రిలేషన్‌షిప్స్ అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకరికొకరికి ఇచ్చే మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది చాలా బాగా ఉంది. అందుకని జయశంకర్ గారు కూడా రీసెంట్‌గా అక్కడికి వెళ్ళి అక్కడ విజిట్ చేయడం జరిగింది. బట్ ఇరాన్‌కి, అమెరికాకు మధ్యలో ఉన్న రిలేషన్‌షిప్స్ మాత్రం పెద్దగా అంతగా బాగా లేవు. అందుకని ఈ అటాక్స్ పరంగా కూడా ఇరాన్ అనేది ఈ హయతీ మిలిటెంట్స్‌కి సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి కూడా ఒక రూమర్ అనేది స్ప్రెడ్డింగ్‌లో ఉంది. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది నమ్మే వాళ్ళని బట్టి ఉంటుందనుకోండి. బట్ ఇక్కడ ఒక అమెరికా చేసినటువంటి ఆరోపణ ఏంటి అంటే, రీసెంట్‌గా అమెరికా చేసినటువంటి ఒక ఆపరేషన్ లోపల చాలా మటుకు బాంబ్స్‌ని, వెపన్స్‌ని స్వాధీనం చేసుకుంది. అలా స్వాధీనం చేసుకున్నప్పుడు అమెరికా చెప్పిన విషయం ఏమిటంటే, ఈ వెపన్స్ కానీ, లేకపోతే ఎక్విప్‌మెంట్ కానీ మొత్తం కూడా ఇరాన్‌లో మ్యానుఫ్యాక్చర్ అయినవి. ఇరాన్‌లో మ్యానుఫ్యాక్చర్ అయ్యి అక్కడి నుంచి ఈ హయాతీ మిలిటెంట్స్‌కి వస్తున్నాయి. వీళ్ళు వీటి ద్వారా ఇక్కడున్న షిప్స్ మీద అటాక్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇది చాలా అంటే చాలా పెద్ద ఆరోపణ. ఎందుకంటే ఇప్పుడు ఆ రెడ్ సీ ప్రాంతం లోపల చాలా ఘోరమైన అటాక్స్ అనేవి జరుగుతున్నాయి. కొన్ని కోట్లలో నష్టం అనేది వస్తుంది. దానికి కారణం ఇరానే. ఇరాన్ నుంచి వస్తున్న వెపన్స్ వల్లనే వీళ్ళు అటాక్ చేస్తున్నారు యెమెన్ నుంచి అని చెప్పేసి అమెరికా ఆరోపించడం అనేది చాలా పెద్ద అంటే పెద్ద ఆరోపణ. బట్ ఇది కూడా ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది క్లియర్‌గా ఎవరు అనలైజ్ చేయలేరు. నమ్మిన వాళ్ళకి ఇది నిజంలా అనిపిస్తుంది, నమ్మని వాళ్ళకి అబద్ధంలా అనిపిస్తుంది. బట్ కాకపోతే ఇరాన్‌కి అలాగే అమెరికాకు మధ్యలో రిలేషన్‌షిప్ మంచిగా లేదు కాబట్టి వాళ్ళు ఏం ప్రాబ్లమాటిక్ చేసుకున్నా కానీ దే కెన్ ఫైట్. బట్ కాకపోతే ఈ సిట్యుయేషన్‌లో ఎక్కడా కూడా ఏ సందర్భంలో కూడా ఇన్వాల్వ్ అవ్వని ఇండియాని పాయింట్అవుట్ చేసి ఆ షిప్స్ అటాక్ అనేవి జరగటం అనేది నార్మల్ థింగ్ కాదు. అవి ఇంకా ఇలానే పెరిగిపోతూ ఉండు, ఇండియా ఏం చేస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాటర్ లోపలికి ఇండియా ఇన్వాల్వ్ డీప్‌గా అయితే ఆ తర్వాత జరిగే పరిణామాలకు చాలా దేశాల నుంచి చాలా రిజల్ట్స్ అనేవి బయటికి వస్తాయి. ఇరాన్ మాత్రం మన దేశంతోటి చాలా మంచి రిలేషన్‌షిప్స్‌ని మెయింటైన్ చేయడానికే ట్రై చేస్తుంది. అంతెందుకు ఇండియా నుంచి వచ్చే క్రికెట్ టీమ్ తోటి కూడా ఇరాన్‌లో మ్యాచెస్ కండక్ట్ చేయండి, ఇరాన్ లోపల కొన్ని మంచి సిటీస్ ఉన్నాయి, ఆ సిటీస్‌లలో మ్యాచెస్ కండక్ట్ చేస్తే మంచి గ్రోత్ ఉంది అని చెప్పేసి. ఎందుకంటే క్రికెట్‌కి సంబంధించినటువంటి మ్యాచెస్ ఒక కంట్రీలో కండక్ట్ చేసినప్పుడు ఆ కంట్రీ పబ్లిసిటీ అనేది పెరిగి ఎకనామికల్‌గా గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అందుకని కూడా ఈ రేంజ్‌లో ఇరాన్‌కి సంబంధించిన వాళ్ళు ఇండియన్స్‌ని అడగడం అనేది జరుగుతుంది. బట్ దీనికి సంబంధించి ఎటువంటి డిసిజన్ అనేది కూడా ఎక్కడా తీసుకోలేదు. దట్స్ ఎ సెకండరీ థింగ్. అలాగే చాలా ఇంపార్టెంట్, అలాగే చాలా మంచి పోర్ట్స్ అనేటివి కూడా ఇరాన్ దగ్గర ఉన్నాయి. సీ పోర్ట్స్. వాటిని డెవలప్ చేయడానికి కూడా మ్యూచువల్ కోఆపరేషన్ తోటి ఇండియాని అడగడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి కూడా అఫీషియల్‌గా ఎటువంటి స్టేట్మెంట్ కానీ, ఎటువంటి అగ్రీమెంట్స్ కానీ జరగలేదు. అన్ని పరిశీలనలో ఉన్నాయి. బట్ కాకపోతే మనతోటి గుడ్ రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయడం మాత్రం ఇరాన్‌కి చాలా అంటే చాలా ముఖ్యం. సో మరి అది ఎంతవరకు మెయింటైన్ చేస్తుంది, ఎంతవరకు ముందలకెళ్తుంది అన్న విషయం మాత్రం ఫ్యూచర్‌లో చూడాలి.